అయిపోద్దిరా నాయన అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 3 గంటలైనా పర్లేదండి, ఎందుకంటే వాతావరణం ఎలా ఉంది, చల్లగా ఉంది, మంచి టిఫిన్ పెట్టారు, శుభ్రంగా తిన్నాం, భోజనానికి టైం లేట్ అయినా పర్లేదు, కాబట్టి 3 దాకా మీటింగ్ జరిగినా పర్లేదు అనుకునే ధైర్యంతో ఉన్నారు మీరు, అవునా కదా? హల్లెలూయా. అయితే అంత సమయం లేదు, కానీ ఇది ప్రారంభ కూడిక కాబట్టి బహుగా క్లుప్తంగా మనం ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 7వ కీర్తన మనం తీసుకుందాం. 7వ కీర్తన. ఈ 7వ కీర్తనలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటిగా మొదటి 2 వచనాలని మనం చదువుకుందామండి. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను నీవు తప్పించుము. ఇక్కడ దావీదు జీవితంలో ఎదురైనటువంటి సంకట పరిస్థితులు ఎలా ఎదురయ్యాయో అవి 1 అని చెప్పలేము, 2 అని చెప్పలేము. ఆయన ఏమంటాడంటే, లెక్కలేనన్ని అపాయములు నన్ను ఏమైనవి చుట్టుకొని ఉన్నాయి అని అంటాడు. ఆయన జీవితంలో అడుగడుగునా ఎదురైనటువంటి అవాంతరాలు ఎన్ని ఉన్నా చివరికి దేవుని చిత్తం నెరవేరింది, ఆయన చిత్తం నెగ్గింది. దేవుడు దావీదుకి విజయాన్ని ఇచ్చిన సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఈ లోకంలో దేవుని ప్రజలుగా మనం ఎదుర్కొనేటటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఏం కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తుందంటే, వాటన్నిటిపైన మనం విజయం సాధించడానికి సమయం పట్టినా కానీ మనం ఎదురు చూచే వ్యక్తులుగా ఉండాలి. ఎదురు చూడాలంటే కనుక మనం సహనం కలిగి ఉండాలి. ఎదురు చూడాలంటే కనుక మన ఓపిక కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో లేనిది ఏంటంటే, ఇక మేము ఎదురు చూసే పరిస్థితి లేదండి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా క్రైస్తవులమైన మనము మన యొక్క సాక్ష్యం వెల్లడవ్వాలంటే వాక్యం చెప్తుంది, మీ సహనము సకల జనులకి కూడా ఏం చేయనివ్వండి, తెలియబడనివ్వండి. ఒకానొక సమయంలో అమెరికా దేశ ప్రెసిడెంట్గా ఉండి గొప్ప సేవ చేసినటువంటి, గొప్ప పేరు గడించినటువంటి అబ్రహాం లింకన్ గారు ఆయన ముందు రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు అంటండి, ఆయన చేస్తున్న ప్రతి పనిని కూడా ఒక ఆయన విమర్శిస్తూ ఉండేవాడట, నిందిస్తూ ఉండేవాడంట, నిర్నిమిత్తముగా ఆయన్ని హేళనగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన పేరు ఎడ్విన్ స్టాంటన్ అని. ఆయన ఎప్పుడు కూడా అబ్రహాం లింకన్ గారిని ఆడిపోసుకుంటూ ఉండేవారట. ఆయన అనేవాడంట, గొరిల్లాలను పట్టుకోవాలంటే మనం ఆఫ్రికా దేశానికి వెళ్ళక్కర్లేదు, మన యొక్క అమెరికాలోనే పెద్ద గొరిల్లా ఉంది, ఆయన ఎవరో కాదు, అబ్రహాం లింకన్ అని ఎంత దారుణంగా మాట్లాడేవాడంట. ఏమండి, ఈ రీతిగా ఎవరైనా మనల్ని పదే పదే మాటలతో హింసిస్తూ, అవహేళన చేస్తూ, అపహాస్యం చేస్తూ, కించపరుస్తూ ఉంటే మనం ఏం చేసుకోలేమంటే మన ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకోలేం. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అబ్రహాం లింకన్ గారు ఎన్నడూ ఆ వ్యక్తి చేస్తున్నటువంటి కామెంట్స్కి ప్రతిస్పందించలేదంట. కానీ దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఆయనకి అమెరికా ప్రెసిడెంట్గా ఉండే గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆయన దేశానికి ఏమయ్యాడండి, ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత మరి అమెరికా దేశానికి యుద్ధ కార్యదర్శిగా ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఎవరైతే తనను అవహేళన చేసి హింసించి రకరకాలుగా మాట్లాడాడో ఆ ఎడ్విన్ స్టాంటన్ అనే వ్యక్తిని ఏం చేశాడంటే అమెరికా దేశం యొక్క యుద్ధ కార్యదర్శిగా ఏర్పాటు చేసుకున్నాడంట. అక్కడ మిగతా అధికారులు అన్నారు, ఏమండి మీరు ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఒకప్పుడు మీ యొక్క స్థితిని చూసి ఎంతగానో మిమ్మల్ని హేళన చేసినటువంటి ఆయన కదా, మిమ్మల్ని ద్వేషించిన వాడు, ఇప్పుడు అతనికి ఇంత పెద్ద పదవిని మీరెందుకు కట్టబెడుతున్నారు అని అంటే, లేదు అతడు ఎన్ని రకాలుగా నన్ను దూషించినా ద్వేషించినా ఈ పదవికి సరైన వ్యక్తి అతనే, కాబట్టి నేను అతన్నే నిర్ణయిస్తాను అని చెప్పాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఏం జరిగిందంటే, కొంతకాలానికి అబ్రహాం లింకన్ గారు మరి రాజకీయాల్లో ఉండేటటువంటి పరిస్థితులు తెలుసుగా ఆయన్ని హత్య చేశారు. ఆయన చనిపోయినటువంటి తర్వాత ఈ యొక్క ఎడ్విన్ స్టాంటన్ గారు అనేటువంటి ఈయన ఏం చేశాడంటే, అబ్రహాం లింకన్ గారు చనిపోయిన తర్వాత చాలా వేదనతో గుండె పగిలిలాగా ఏడుస్తూ వచ్చి ఆయన పార్థివ దేహం మీద పడి, ఇంత
అప్పటి వరకు చరిత్రలో ఇంత గొప్ప మనసున్న నాయకుడిని నేను ఎవరిని కూడా చూడలేదు, ఈయన మంచి నాయకుడు, ఇలాంటి నాయకుడిని నేను చూడలేను అని ఏడ్చాడంట. అంటే ఒకప్పుడు తనను ఎంతగానో నిందించి హింసించి దూషించిన వ్యక్తి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమించండి, మీ శత్రువులను మీరు ఏం చేయండి, ప్రేమించండి. మనం చాలాసార్లు దేవుని సముఖంలో ఉన్నాం, కానీ మనం మన విరోధులని మన శత్రువులను ఏం చేయలేకపోతున్నామంటే ప్రేమించలేని స్థితిలో ఉన్నాం. కానీ గమనించండి, వారు క్రీస్తుని తెలుసుకోవాలంటే మనం ద్వేషభావంతో ఉంటే మనం వారి యొక్క హృదయాలను గెలుచుకోలేము. కానీ ఇక్కడ తనను ఎంతో విమర్శించే వ్యక్తి యొక్క హృదయాన్ని అబ్రహాం లింకన్ గారు గెలుచుకున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలంటే ఈ లోకం ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగా ఉండదు. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మనకి కలగజేస్తూనే ఉంటుంది. మన ఇంటి వారు కావచ్చు, ఊరి వారు కావచ్చు, సమాజం వారు కావచ్చు, ఎన్నో రకాలుగా మనల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ సందర్భాలలో మనం క్రీస్తు ప్రేమని వారికి ఏం చేయగలగాలి, చూపించగలగాలి. ఏమండి, దేవుడు నీ జీవితంలో అనారోగ్యాలు వచ్చాయని ఆయన అంటే స్వస్థపరుస్తాడు, ఆర్థిక బాధలు వచ్చాయని ఆయన అంటే విడిపిస్తాడు. ఏమండి, కుటుంబంలో నా కుమార్తె వివాహం కావాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, నాకు ఇల్లు కావాలంటే అన్నీ ఇస్తాడు. కానీ నీకు వచ్చేటటువంటి నిందలు, అవహేళనలు, అపహాస్యాలు, వీటి మధ్యలో మాత్రం దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు అలాగే ఓపిక పట్టి అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆ పరిస్థితుల్లో నేను ఎందుకు నలగొడుతున్నాడో ఇప్పుడు నీకు అది అర్థం కాదు. ఏమండి, క్రీస్తు ప్రేమ నీ ద్వారా వారికి తెలియాలంటే నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదాలను బట్టి ఆ ప్రేమ తెలియదు. నీవు శ్రమల మధ్యలో ఏ రీతిగా నీవు సహనం కలిగి ఉన్నావో, ఓర్పు కలిగి ఉన్నావో, ఓపిక కలిగి ఉన్నావో, వాటికి తట్టుకొని ఎలా నిలబడుతున్నావో దానిని బట్టి క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క ప్రేమ వారు తెలుసుకోగలుగుతారు. ఇక్కడ దావీదు జీవితంలో కూడా ఎదురైనటువంటి పరిస్థితులు మనం చూస్తే ఈ కీర్తన ఎవరిని బట్టి రాశాడని కనబడుతుందంటే, బెన్యామీను వంశస్థుడైనటువంటి కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది. ఈ బెన్యామీను వంశస్థుడైనటువంటి కూషు దావీదు గురించి ఏం చెప్పాడు అని మీరు ఆలోచిస్తే దావీదు గురించి మంచి మాటలు చెప్పలా. మీరెవరైనా దావీదు గురించి చెప్పమంటే ఏం చెప్తారు చెప్పండి? మీరు ఏం చెప్తారండి? దావీదండి గొర్రెల కాపరిగా ఉన్నవాడిని ఏం చేశాడు దేవుడు? ఇశ్రాయేలుకి రాజుగా చేశాడండి. దావీదండి గొలియాతుని ఏం చేశాడు? చంపాడండి. దావీదు గొప్ప రాజు అండి, మందిరం కోసం ఎన్నో చేశాడండి. ఇవన్నీ మనం చెప్తాం. కానీ ఈ కూషు వంశస్థులైనటువంటి ఆ యొక్క బెన్యామీను వంశస్థులైనటువంటి కూషు దావీదు గురించి ఏం మాట్లాడాడో మనకి కనబడుతూ ఉంది. దావీదు అనేబడినటువంటి ఈయన తనకి పిల్లనిచ్చినటువంటి మావగారు సౌలు గారి చేత తరమబడుతూ ఉన్నాడు. చంపడానికి సౌలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నాల్లో మరి ఈ యొక్క సౌలుకి గూఢచారులుగా కొంతమంది పనిచేసేవారు. సౌలు దగ్గర ఎవరున్నారంటే కనుక దావీదు ఎక్కడున్నాడో, దావీదు ఏం చేస్తున్నాడో, ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోతున్నాడో ఈ ఎంక్వైరీ చేసేటటువంటి డిటెక్టివ్స్ అన్నమాట అండి. గూఢచారులు ఎంతోమంది ఎవరి దగ్గర ఉన్నారంటే సౌలు దగ్గర ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే కనుక నిత్యము కూడా సౌలు గారి భజన చేయడం. సౌలు గారికి ఏం చేయడం? భజన. ఏంటంటే సౌలు గారు మీ అంతటి వాళ్ళు ఎవరో కూడా లేరండి, మీరే రాజు అండి, అసలు దావీదు ఎవడండి, దావీదుతో మీకు పోలిక ఏంటండి, దావీదు ఎక్కడా మీరెక్కడా? ఎందుకంటే సౌలు గారికి అసలు దావీదు మీద కోపం ఎందుకు వచ్చిందంటే, సౌలుకి దావీదు మీద కోపం ఎందుకు వచ్చింది చెప్పండి? కోపం ఎందుకు వచ్చింది? ఆ స్త్రీలైన వారు ఏం చేశారంటే గొలియాతును చంపిన తర్వాత సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతము చేశారని వారు ఏం చేశారంటే జయగీతం పాడారట. ఆ పాట విన్నప్పటి నుంచి కూడా సౌలు గారి గుండెల్లో ఏమి లేదంటే మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఈ రోజున మనం కూడా అంతే. మనకంటే ఎక్కువగా ఎవరినైనా పొగిడినా,
మన గురించి కంటే ఇతరుల గురించి బాగా చెప్పిన కొన్నిసార్లు మనకి కడుపులో గ్యాస్ లేకుండానే ఏమొచ్చేద్దండి, గ్యాస్ వచ్చేస్తుంది. అల్సర్ లేకుండానే ఏమొచ్చేస్తుంది, అల్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయాసం వచ్చేస్తుంది, గుండెదడ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ సౌలుకి జబ్బులన్నీ వచ్చేసినాయి అనమాట. కానీ నిజంగా దేవుని బిడ్డలైన వారి లక్షణం అది కాదు. హల్లెలూయా. మన ముందు ఎవరినైనా ఒకవేళ వాళ్ళు చేసిన కార్యాన్ని బట్టి ప్రశంసిస్తే హృదయం పరవశంతో నిండినవాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. మనకంటే ఎవరైనా బాగా వాక్యం చెప్పినా, మనకంటే ఎవరైనా బాగా ప్రసంగం చేసినా, మనకంటే ఎవరైనా మంచి స్థాయిలో ఉన్న వారిని చూసి సంబరపడేవాడే నిజమైన క్రైస్తవుడు. అయితే ఇక్కడ సౌలులో పనిచేస్తున్నటువంటి దురాత్మ అతనిలో అసూయను పుట్టించింది, ద్వేషాన్ని పుట్టించింది, దావీదుని చంపాలనే కోరిక అతనిలో కలగజేసింది. ఈ కూషు ఎవరో మనకి తెలియకపోయినా మనం వాస్తవానికి గమనిస్తే బెన్యామీను గోత్రీకుడు. సౌలు కూడా బెన్యామీను గోత్రీకుడే. సౌలు యొక్క తండ్రి పేరు కీషు, వీడి పేరేమో కూషు. ఏమండి, వీళ్ళిద్దరూ కూడా ఆ కుటుంబ సంబంధమైనటువంటి ఆ నేపథ్యంలో ఒకరికి ఒకరు బాగా దగ్గరైన వారు అనేటువంటి విషయం చరిత్రను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఈ యొక్క కూషు అనేవాడు, ఈ మాటకు అర్థం ఏంటంటే నల్లని అనే అర్థం. ఏమర్థం అండి? నల్లని అని అర్థం. ఇంతకీ ఏంటి నల్లనిది వీడిలో అని మీరు ఆలోచిస్తే, వీడి బుద్ధి నల్లనిది, వీడి యొక్క హృదయం నల్లనిది, వీడి యొక్క బ్రతుకంతా కూడా నల్లనిది. వీళ్ళ పని ఏంటంటే, కూషు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతసేపు కూడా ఈ రాజైన సౌలు గారి యొక్క సభలో కూర్చొని దావీదుని తిడతా ఉండడం. దావీదుని తిడుతూ ఉంటే సౌలు రాజు వీళ్ళకి ఏం చేస్తూ ఉండేవాడు అంటే గిఫ్ట్లు ఇస్తూ ఉండేవాడు అనమాట, బహుమానాలు ఇస్తూ ఉండేవాడు. మీరు ఇంకా దావీదుని తిట్టండి. దావీదుని తిట్టడమే వీళ్ళ పని ఉదయం లేచిన దగ్గర నుంచి. అలాగా సౌలు ముందు దావీదుని తిడుతూ ఉంటే ఏం కావాలైనా కానీ ఏం చేసేవాడంటే వీళ్ళకి ఇచ్చేసేవాడు. కాబట్టి ఈ కూషు అనేవాడు దావీదు గురించి చెడ్డ మాటలు, లేనిపోని మాటలు, అబద్ధాలు సౌలు గారికి చెప్పడం వల్ల సౌలుకి దావీదంటే ఇంకా ద్వేషం పుట్టేసింది, ఇంకా అసహ్యం పుట్టేసింది. ప్రస్తుత దినాల్లో ఇలాంటి కూషులు ఉన్నారంటారా? అందరు ఎక్కడ ఉన్నారా? ఉన్నారంటారా? లేరంటారా? ఎక్కడున్నారంటారు? చెప్పండి, ఎక్కడున్నారండి కూషులు? ఎక్కడున్నారో తెలుసా మీకు? సంఘాల్లో ఉన్నారు. మీకు అర్థమైందా? వీళ్ళ పని ఏంటంటే ఎదుటివారి గురించి లేనిపోని విషయాలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం. ఏమండి, ఒకళ్ళ మీద ఒకరికి కొంచెం పగగా ఉంది, ద్వేషంగా ఉంది అని అంటే వాళ్ళ మధ్యలో ఇంకా పగ ద్వేషం పెరిగేలాగే వీళ్ళ మాటలు ఉంటాయి తప్ప సమాధానపరిచేలా ఉండవు. వాక్యం చెప్తుంది, సమాధానపరుచువారు ధన్యులు, వారు ఎవరి కుమారులు? దేవుని కుమారులు. కానీ ఇక్కడ కూషు ఏది పనిగా పెట్టుకున్నాడంటే దావీదు గురించి ఎప్పుడూ చెడ్డగా చెప్పడమే పనిగా పెట్టుకుని ఆ దావీదుకి ఆ సౌలుకి మధ్య ఇంకా దావీదుకైతే ఎలాంటి ద్వేషం లేదు, దావీదుకైతే ఎలాంటి పగ లేదు. కానీ సౌలు యొక్క హృదయంలో దావీదు నిండా ఏమండి ఈ యొక్క ద్వేషం నింపబడేటట్లుగా ప్రవర్తించిన వ్యక్తి, నల్లని అని అర్థం కలిగినటువంటి, నల్లని హృదయం కలిగినటువంటి, నల్లని జీవితం కలిగినటువంటి ఈ కూషు చేసినటువంటి పనులు. కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే ఈ యొక్క ఇలాంటి కూషు లాంటి వారు చాలామంది ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే కనుక దావీదుని గురించినటువంటి సంగతులన్నీ ఎవరికి చేరవేయటం? సౌలుకి చేరవేయటం. ఉదాహరణకి మీరు 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చూస్తే, తీసిన వారు ఎవరైనా చదవండి. 22:6. దావీదును అతని జనులను ఫలానా చోట ఉన్నారని సౌలునకు ఏమైంది? ఈ విషయాలన్నీ చేరవేయడానికి ఒక పెద్ద టీం ఉన్నారు. దావీదుని అనుక్షణము కూడా వెంబడించే టీం ఉన్నారు. వాళ్ళందరూ కూడా దావీదు మీద లేనిపోని విషయాలన్నీ కూడా చెబుతూ ఉంటే సౌలు ఇంకా మండిపోతూ ఉండేవాడు. అయితే అలాంటి సందర్భంలో ఈ 7వ కీర్తన దావీదు రాశాడు. ఈ కీర్తనని పూరిమి పండుగ రోజున యూదులందరూ చదువుతారు. ఇంగ్లాండ్లో ఒక మందిరం ఉంది. అందులో ఒక సాధారణమైన ప్రార్థనా పుస్తకంలో ఈ కీర్తనని వారు నెలలో మొదటి రోజు సాయంకాలం చదువుతారంట. ఈ కీర్తనకి ఏమని పేరు పెట్టారంటే అపవాదులు అనుభవించిన పరిశుద్ధుని గీతం అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ఈ కీర్తనను మనం ధ్యానం చేస్తే మనకి మేలేంటో చెప్పమంటారా? మనం దేవుని పైన మరింత విశ్వాసం కలిగి ఉంటాం, ఆయన న్యాయాన్ని మనం అర్థం చేసుకుంటాం,
మన జీవితంలో దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని, దేవుని యొక్క నడిపింపును మనం పొందుకుంటాం. ఈ కీర్తనని మనము 3 భాగాలుగా మనము ధ్యానించవచ్చు. మొదటి 2 వచనాలు మనం చూస్తే దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఏమంటున్నాడు? యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించు. నన్ను తప్పించువాడెవ్వడూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను ఏం చేయమంటున్నాడు? తప్పించు. ఎవరి నుంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాడంటే తరుమువారి చేతుల్లో నుంచి. ఆ తరుమువారు ఎలాంటి వారుగా ఉన్నారంటండి? సింహంలాగా ఉన్నారంటండి. సింహం ఏం చేస్తుందండి? మనిషిని ముక్కలుగా చేస్తుంది కదా. అలాగా దావీదుని వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళ ఆశలు ఎలా ఉన్నాయంటే, దావీదుని మామూలుగా ఊపిరాడకుండా చేసి చంపేయడం కాదు. దావీదుని ఏకంగా ఏం చేయాలనని? ముక్కలుగా చేయాలని, ఖండాలుగా చేయాలని. ఏమండి, వాళ్ళకి ఏమైనా నష్టం కలగజేశాడా? ఏమి నష్టం కలగజేయాల? ఈరోజు ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయాలు దేవుడు మనకి రాయిస్తున్న ఈ సంగతులు ఎందుకని మనం ఆలోచన చేయాలంటే, మన జీవితంలో కొన్ని శ్రమలు, కొంతమంది మనకి శత్రువులు, కొంతమంది మనం మేలు చేసినా కానీ, మన ద్వారా ఉపకారం పొందుకున్నా కానీ, మన ద్వారా సహాయం పొందుకున్నా కానీ, ఎందుకు కలుగుతుందో వాళ్ళకి మన పైన ద్వేషం కలగవచ్చు, అసూయ కలగవచ్చు. ఏమండి, మనం చస్తే బాగుండని ఆశపడవచ్చు. మన చావు కోసం వాళ్ళు ఎదురు చూడొచ్చు. మన కుటుంబ నాశనం కొరకు ఎదురు చూడొచ్చు. అయితే ఏంటో చెప్పనా? ఇలాంటి పరిస్థితులు నీకు సంభవించినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవునిని మాత్రమే. హల్లెలూయా. ఏమండి, ఇవన్నీ వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు, వాళ్ళు మన గురించి ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడుతున్నారు, మనం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఆశ్రయం ఎవరు చెప్పండి? దేవుడిని మనం ఆశ్రయించాలి. మన జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినా ఆ లోయలో దావీదు వలె మనం దేవుడిని ఆశ్రయించాలి. ఇది మొదటిది. రెండవదిగా దావీదు యొక్క నిర్దోషత్వం కనబడుతుంది కీర్తనలో. దావీదు ఎక్కడా మనకు దోషం చేసినట్టుగా కనబడట్లా. దావీదు యొక్క నిర్దోషత్వం, ఆ మాటలు ఎంత స్పష్టంగా రాస్తున్నాడంటే 3వ వచనంలో చదువుతున్నాం కదా. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపములు జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండేవారికి నేను కీడు చేసిన ఎడల అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, నేను గనక పాపం చేసి ఉంటే నువ్వేం చేసినా పర్వాలేదు నాయనా అంటున్నాడు. మొదటిగా మనం చూస్తే నా చేతులు చెడ్డవి కాదు అని అంటున్నాడు. నా చేతులు చెడ్డవి కాదు అంటున్నాడు 3వ వచనంలో. 4వ వచనంలో అంటున్నాడు, నేను నా స్నేహితునికి ఏం చేయలేదయ్యా? కీడు చేయలేదు. నాతో సమాధానంగా ఉండేవారికి నేనేం చేయలేదు? కీడు చేయలేదు అంటున్నాడు. అందులోనే మరి మరొక మాట మనం చూస్తే 3వదిగా నా శత్రువులను నేను దోచుకోలేదు అంటున్నాడు. ఆ తర్వాత అంటాడు, నిర్నిమిత్తముగా నన్ను బాధ పెట్టిన వారిని సహితము నేను రక్షించాను అంటున్నాడు. 5వ వచనంలో చూడండి, నిర్నిమిత్తముగా నన్ను బాధపరిచిన వారిని నేనేం చేశాను? రక్షించాను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, తన చేతులు చెడ్డవి కాదంటున్నాడు, నా స్నేహితునికి నేను కీడు చేయలేదంటున్నాడు, నా శత్రువులను దోచుకోలేదంటున్నాడు, నిర్నిమిత్తముగా నన్ను బాధ పెట్టిన వారిని సహితమో నేనేం చేశాను? రక్షించాను. అది తన నిర్దోషత్వం. దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడూ కూడా మన పైన ఇటువంటి కీడులు పన్నాగాలు పనినా కానీ మన హృదయం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే నిర్దోషమైనదిగా ఉండాలి. దేవుని ఎదుట మన హృదయాలు ఎలా ఉండాలండి? నిర్దోషమైనవిగా ఉండాలి. మన భావాలు మారకూడదు, మన ఆలోచనలు మారకూడదు. ఎప్పుడూ కూడా నీవు దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటే ఏమండి, ఒక దండు నీ మీదకి దిగి వచ్చిన, ఏమండి, ఎంతమంది ఎన్ని రకాలైన ప్లాన్లు పన్నాగాలు పనినా అందులో ఒక్కటి కూడా నెరవేరదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలుగా దావీదు తన నిర్దోషత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ తాను దోషం చేస్తుంటే 3 రకాలైన శిక్షలు నా మీదకి పంపించును ఆయన అంటున్నాడు. మొదటిగా చూస్తే ఏమంటున్నాడంటే, నా శత్రువుకు నన్ను అప్పగించు. నేను గనక దోషం చేస్తుంటే కనుక నా శత్రువుకు నన్ను అప్పగించు అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, మరి నేల వరకు నా శత్రువు ద్వారా నన్ను అనగద్రొక్కు అంటున్నాడు. చూడండి 5వ వచనంలో, శత్రువు నన్ను తరిమి పట్టుకు నీవు నా ప్రాణాన్ని నేలకి అనగద్రొక్కించు అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నా అతిశయాస్పదాన్ని మంటిపాలు చేయి, నాకంటూ పేరు ప్రతిష్టలు లేకుండా చేయి నేను గనక పాపం చేసి ఉంటే. హల్లెలూయా. చూడండి, దావీదు తాను నిర్దోషినని దేవుని దగ్గర చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే తనకంత వేదన కలుగుతుంది.
తనకంత బాధ కలుగుతుంది. ఎంత బాధ కలిగినా, ఎంత వేదన కలిగినా ఇదంతా ఎవరితో చెప్పుకుంటాడండి? నీకెంత కష్టం కలిగినా, కన్నీరు కలిగినా, నువ్వు ఏ తప్పు చేయకపోయినా దాన్ని మళ్ళా చెప్పుకునేది కూడా ఎవరితో చెప్పుకోవాలన్నమాట? దేవునితోనే మనం చేసుకో. మనుషుల ముందు మన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని మనం ప్రయత్నం చేసినా అది నెగ్గదు. కానీ దేవునికి సమస్తం కూడా తెలుసు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి గమనించండి, ఇక్కడ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుని ముందు ఈ మాటలు పలకడానికి మీరు మాట్లాడగలరా? దేవునితో మాట్లాడగలరా? నిజంగా గనక నేను తప్పు చేసి ఉంటేనాయనా, నా శత్రువు నన్ను పట్టుకునేలా చేయనాయనా, నా ప్రాణాన్ని నేలకు అనగదొక్కేలా చేయనాయనా, నా అతిశయాస్పదని మంటిపాలు చేయనాయనా, మీరు చెప్పగలరా? దేవునితో చెప్పడానికి ఏం కలిగి ఉండాలి మనం? ఇక్కడ దావీదు చెప్పగలుగుతున్నాడు. కారణం ఏంటంటే తాను నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి. దేవుని బిడ్డలారా, ఇటువంటి నిర్దోషత్వాన్ని మనం కలిగి ఉండాలి. మరి ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతరులకు కీడు చెయ్యని విషయంలో మనము కూడా దావీదు లాంటి నిర్దోషత్వాన్ని పొందుకోవాలి. ఇందులో మూడో భాగాన్ని గమనిస్తే, ఈ కీర్తనలో 6-13 వచనాల్లో మూడో భాగాన్ని మనం గమనిస్తే కనుక, ఇక్కడ నిందలు అనుభవిస్తూ శ్రమలోయలో ఉన్న దావీదు దేవునిని తన శత్రువుల విషయంలో ఏం చేయమని కోరుతున్నాడంటే, న్యాయం చేయమని కోరుతున్నాడు. హల్లెలూయా! ఎలాంటి శ్రమలో కూడా దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క న్యాయ విధులను కొనియాడుతున్నాడు. ఎన్ని రకాలుగా కొనియాడుతున్నాడంటే 7 విధాలుగా దేవుని యొక్క న్యాయ విధులు కొనియాడుతున్నాడు. మొదటిగా మనం చూస్తే 6వ వచనంలో, యెహోవా కోపము తెచ్చుకుని లెమ్ము, నా విరోధుల ఆగ్రహం అణుచుటకే లెమ్ము అని అంటూ లాస్ట్ లైన్లో అంటున్నాడు. చూడండి, న్యాయ విధిని నువ్వేం చేస్తావు? నియమించావు. దేవుణ్ణి కొనియాడుతున్నాడు. ఏమని? నువ్వు న్యాయ విధిని నియమించిన వాడువు. 8వ వచనంలో అంటున్నాడు, జనములకు తీర్పు తీర్చువాడువు. తర్వాత 9వ వచనంలో అంటున్నాడు, హృదయాలను అంతరింద్రియాలను పరిశీలించువాడువు. అదే 9వ వచనంలో అంటున్నాడు, నీతిగల దేవుడివి. అలాగే 10వ వచనంలో అంటున్నాడు, యథార్థ హృదయం గల వారిని రక్షించువాడవు. 11వ వచనంలో అంటున్నాడు, న్యాయమును బట్టి తీర్పు తీర్చేవాడవు. తర్వాత ప్రతిదినము కోపపడే దేవుడు అని 12-13 వచనాల్లో రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క న్యాయ విధిని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! చెప్పండి, మన దేవుడు ఏమై ఉన్నాడు? న్యాయవంతుడై ఉన్నాడు. న్యాయం తీర్చేది ఎవరు తీర్చాలి? దేవుడు తీర్చాలి. ఈ లోకంలో న్యాయం దొరుకుతుందంటారా? న్యాయం దొరుకుతుందా? మనం న్యాయం కోసం న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళినా, న్యాయం కోసం మరి పెద్దల దగ్గరికి వెళ్ళినా, కొన్నిసార్లు మనకేం దొరుకుతుందంటే, మన పక్షంగా న్యాయం ఉన్నా జరగదు. హల్లెలూయా! అవతల పక్షంగా న్యాయం లేకపోయినా వాళ్ళకి న్యాయం దొరుకుద్ది. అందుకనే న్యాయస్థానంలో ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మకి ఏం చేస్తారండి? ఆ బొమ్మకు పేరు కూడా ఉంది. ఏంటది? న్యాయ దేవత. కానీ దానికి ఏమి లేవు. తర్వాత అంటారు, ఇంకో మాట అంటారు, చట్టానికి కూడా ఏం లేవంట, కళ్ళు లేవంటారు. అంటే ఈ లోకంలో మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని ప్రజలను మనం న్యాయం కోసం ఏ మెట్లెక్కినా కానీ ఏం జరగదండి. కానీ దేవుని న్యాయ విధి ఒకటి ఉంది. హల్లెలూయా! ఇక్కడ దావీదు ఆ న్యాయ విధిని ఆశ్రయించి ఆయన న్యాయాన్ని బట్టి ఆయన పొగుడుతూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో కానీ, నీ బిడ్డల విషయంలో కానీ, నీ యొక్క బంధువుల విషయంలో కానీ, నీ యొక్క పంట విషయంలో కానీ, నీ యొక్క మరి భూమి విషయంలో కానీ, నీ ఆస్తిపాస్తుల విషయంలో కానీ, ఎక్కడ నువ్వు అనగద్రొక్కబడుతున్నావో, అణిచివేయబడుతున్నావో, నిందించబడుతున్నావో, మనుషుల్ని కాదు ఆశ్రయించాల్సింది. ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయించాలి. దేవుని మందిరం ఉంది. దేవుని మందిరంలోకి వచ్చి మనం ప్రార్థన చేస్తే న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా! ఈ గ్రామం అంతటికీ న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. ఈ ప్రజలందరికీ న్యాయం చేసే దేవుడు అయినాడు. కాబట్టి న్యాయాధికారి అయిన దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. అయితే దావీదు దేవుని దగ్గర నుంచి 7 సంగతులు కోరుతున్నాడు, న్యాయం కలిగిన దేవుడి దగ్గర నుంచి. ఏమనంటే, అయ్యా నువ్వు కోపం తెచ్చుకొని రమ్మంటున్నాడు దేవుణ్ణి. తర్వాత శత్రువుల ఆగ్రహాన్ని అణచడానికి రండి అంటున్నాడు. తర్వాత నన్ను ఆదుకోవడానికి రండి అంటున్నాడు. తర్వాత తీర్పు తీర్చడానికి సింహాసనం మీద మీరు కూర్చోండి అంటున్నాడు. నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి న్యాయం చేయండి అంటున్నాడు. దుష్టుల చెడుతనం మాన్పండి, నీతి గల వారిని స్థిరపరచండి అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇక్కడ మన ప్రార్థన కొంచెం మార్చాలి. హల్లెలూయా! ఎందుకంటే ఇక్కడ మన ప్రార్థన ఏమవ్వాలంటే యేసు ప్రభు ప్రార్థనలాగా అవ్వాలి. ఎందుకంటే ఇది పాత నిబంధన ప్రార్థన. ఈ పాత నిబంధన ప్రార్థన ఇలాగే ఉంటుంది, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా ఉంటుంది. క్రొత్త నిబంధన ప్రార్థన వచ్చేసరికి ఏమైంది చెప్పండి?
మారింది. ఏం ప్రార్థన మారింది ఇక్కడ? ఏం ప్రార్థన మారాలి? ఏంటి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి ఇక్కడ? నీ శత్రువు ఆకలి కొని ఉంటే వానికి ఆహారం పెట్టు, వాడు దప్పికొని ఉంటే వారికి దాహానికి. ఇక్కడ దావీదు ఆ బాధను తట్టుకోలేక శత్రువుల సంగతిని చూడమని దేవుని సముఖంలో దేవుణ్ణి రమ్మని పిలుస్తున్నాడు. కానీ ఆయన ఎలాంటి ప్రతీకార చర్య చేయలేదు, ఆయన ఎలాంటి సొంత నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాడు. అయితే కొత్త నిబంధనలు అయితే మనం పూర్తిగా దేవునికి అప్పగించుకుని ఈ కాలంలో ఏం చేయాలంటే, అవసరమైతే నీ శత్రువును కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. దప్పిగుని ఉంటే వాడికి ఏం చేయాలి? దాహం ఇవ్వాలి. దావీదు అది కూడా చేతల్లో చేశాడు. తనను తరుముతున్నటువంటి సౌలు తనకి దొరికేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు దొరికాడు. 2 సార్లు దొరికినా కానీ చంపేద్దామని పక్కనున్న వారు అన్నా కానీ ఏం చేయాలి చెప్పండి? దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని నేను ముట్టుకోను అన్నాడు. అతని వస్త్రపు చెంగుని కత్తిరించండి, అతను మీకు దొరికినా కానీ మీరు వదిలేస్తారని తెలియాలి కదా అని అంటే, ఆ వస్త్రపు చెంగును కత్తిరించినందుకు మనసులో ఎంతో మనస్తాపానికి లోనయ్యాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు న్యాయం తప్పేవాడు కాదు. కాబట్టి మనం ఏ విషయాన్నైనా కానీ ఎవరికి అప్పగించాలండి? దేవుని యొక్క న్యాయవిధికి అప్పగించాలి. తర్వాత చివరిగా మనం చూస్తే దుష్టుని యొక్క పాపం గురించి మాట్లాడుతున్నాడు. దుష్టుని యొక్క పాపం ఎలా ఉంది అని అంటే, వాడి పాపం గురించి మాట్లాడుతూ 14వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. పాపము కనుటకు వాడు ప్రసవేదన పడుతున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు, వాడు గుంటను త్రవ్వి దానిని లోతుగా చేసి ఉన్నాడు. గమనించండి, తన జీవితంలో, దావీదు జీవితంలో ఈ యొక్క కూషు అనబడినటువంటి వ్యక్తి ఎలాంటి ద్వేషాన్ని కలిగి ఉన్నాడంటండి? పాపాన్ని కనడానికి ఏం పడుతున్నాడంట? ప్రసవేదన పడుతున్నాడంట. చేటును గర్భాన ధరించి ఏం కన్నాడు? అబద్ధాన్ని. అంటే దావీదు మీద ఏం చెప్తున్నాడంటే అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఎవరికి? రాజు అయినటువంటి సౌలుకి. ఇలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దావీదుని పడేయడానికి పెద్ద పెద్ద గుంటలు త్రవ్వాడట. ఇవన్నీ కూడా దావీదు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి గమనించాలి, మొదటిగా వాడు చేసినటువంటి కార్యాలన్నీ రాశాడు. అయితే ఆ దుష్టుడికి కలగబోయే ఫలం గురించి కూడా 3 విషయాలు చెప్తున్నాడు. ఏంటది? వాడు చేసిన గుంటలో, వాడు తవ్విన గుంటలో వాడే పడతాడు, వాడు చేసిన కీడు వాడి తల మీదకే వచ్చును, వాడు చెయ్యాలనుకున్న హింస వానికే కలుగుతుంది. 15లో 2వ లైను, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు, వాడు తలంచిన చేటు వారి నెత్తి మీదకి వచ్చింది, వాడు యోచించిన బలాత్కారం వారి నెత్తి మీద పడింది అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో మనకి తలపెట్టినటువంటి కీడు, మనకి తలపెట్టిన నష్టం, మనకు చెయ్యాలనుకున్నటువంటి అన్యాయం, అక్రమం ఏదైతే ఉందో అది విత్తిన వారి మీదకే వస్తుంది. హల్లెలూయా. గుంటలో అపవాది నీకు ఎన్ని త్రవ్వినా కానీ, అపవాది ఎన్ని గుంటలు త్రవ్వినా ఆ గుంటల్లో నువ్వు పడకుండా నిన్ను తప్పించగలవాడు ఆయనే. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమండి, మనల్ని మన విషయంలో పాపాన్ని కనాలని కొంతమంది ఏమవుతున్నారంట? ప్రసవేదన పడుతున్నారంటండి. ఈ లోకంలో, ప్రస్తుత లోకంలో మీరు చూస్తే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం గమనిస్తే లోకమంతా కూడా ఇదే జరుగుతుంది. ఒకరి మీద ఒకరికి ద్వేషం, ఒకరి మీద ఒకరికి అసూయ, ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరి గురించి ఒకరు చెడ్డగా చెప్పడం. ఎప్పుడైనా మీరు గమనించారా? అన్న గురించి తమ్ముడు మంచిగా చెప్పట్లా, అన్న గురించి తమ్ముడు చెడ్డగా చెప్తున్నాడు, తమ్ముడు గురించి అన్న చెడ్డగా చెప్తున్నాడు. ఏమంటే అత్త కోడల గురించి మీరు ఆలోచించండి. అత్త గురించి కోడలు మంచిగా చెప్తుందా? కోడల గురించి అత్త మంచిగా చెప్తుందా? భార్య భర్తల గురించి ఆలోచించండి. మంచిగా చెప్పుకుంటున్నారు ఒకరికొకరు. ఏమంటే ఎవరు కుటుంబ పరువుని వాళ్ళే ఏం చేస్తున్నారు? తీసుకుంటున్నారు. ఇప్పుడు కూషులు ఎక్కడో లేరు. ఎక్కడ ఉన్నారండి? కుటుంబాల్లోనే ఉన్నారు. పైగా అందరూ కూషులే. అందులో ఒకరు దావీదు అయితే బాగుండేది. దావీదులు లేరు. అందరూ ఎవరున్నారండి? కూషులే ఉన్నారు. దయచేసి గమనించండి. కూషులు ఉంటే సమాజం అంతా ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. ఆల్రెడీ సమాజం ఏమైపోయింది? కుళ్ళిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఏం కనడానికి ప్రసవేదన పడుతున్నారు? పాపాన్ని కనడానికి. ఏంటి ఆ పాపం? ఎదుటివారి గురించి అబద్ధాలు చెప్పడం, ఎదుటివారి గురించి లేనిపోనివి చెప్పడం, ఎదుటివారి మీద నిందలేయడం. ఎందుకంటే అలా వెయ్యకపోతే ఉదయం లేచిన తర్వాత పొట్టంతా ఏమైపోతుందంటే కొంతమందికి పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట. కడుపు నిండా అన్నం తిన్నా తృప్తి లేదు, కంటి నిండా నిద్రపోయినా తృప్తి లేదు. తృప్తి ఎప్పుడు కలుగుతుందంటే కూషులాగా లేనిపోని అన్నీ ఎక్కేసి చెప్తే వాళ్ళకి ఎలా ఉండని చెప్పండి?
ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అందుకని గమనించండి, కూషులకి వచ్చే శిక్ష ఏంటో తెలుసా? వాళ్ళు త్రవ్విన గుంటలో వాళ్ళే పడతారు. ఈ భాగంలో, ఈ కీర్తన భాగంలో మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మీరు దావీదులా ఉండాలని కోరుకుంటే మీకు దేవుడు న్యాయము చెయ్యునుగాక. కాబట్టి దావీదులాగా మనం ప్రవర్తించాలి. ఎందుకంటే దుష్టుడికి జరిగేటటువంటి ఆ యొక్క ప్రతిఫలం ఏంటి మనం చూసాం. చివరిగా మనం ఆలోచిస్తే దావీదు ఇంత బాధ తనకు ఎదురైనా, ఎంత దుఃఖము తనకి కలిగినా, ఎంత వేదన తనకి కలుగుతున్నా తాను చేస్తున్న పని ఏంటో చూడండి. 17వ వచనంలో, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడని యెహోవా నామమును నేనేం చేస్తాను? కీర్తిస్తాను. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఎంతసేపు కూడా దేవుని బిడ్డలారా, ఇదిగోండి వాళ్ళు ఇలా నన్ను దెప్పిపుతున్నారు, వాళ్ళు ఇలా నన్ను బాధ పెడుతున్నారు, వాళ్ళు ఎలా అంటున్నారు, అలా అంటున్నారు, ఇవన్నీ మనం ఏం చేయాలంటే పక్కన పెట్టేయాలి. హల్లెలూయా. చివరిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, యెహోవా ఏం చేసేవాడు చెప్పండి? న్యాయము విధించువాడు. ఆయనకి మనం ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని సముఖంలో నీ పైన పడేవారి గురించి, నీకన్నా మించిన బలం గలవారు నీ మీద దాడి చేయాలనుకున్నా, నిన్ను బాధ పెట్టాలనుకున్నా, బాధ పెడుతున్నా, నేను హింస పెడుతున్నా, అనగదొరుకుతున్నా, దయచేసి గమనించాలి, దేవుడు సెలవివ్వకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా కింద రాలి పడదు. హల్లెలూయా. దాని అర్థం ఏంటి తెలుసా? నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా వాళ్ళు ఏం చేయలేరన్నమాట. చెప్పండి, ఏం చేయలేరండి? పేకలేరు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుని ఎంతమంది ఏం చేయాలనుకున్నారంటే చంపేయాలనుకున్నారు. ఒక్కొక్కళ్ళ మనసుల్లో ఎలా ఉందంటే, రోడ్ రోలర్ తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఎవరి మీద ఎక్కించాలి? పచ్చడి చేసేయాలనుకున్నారు, ముక్కలు చేసేయాలనుకున్నారు. కానీ దేవుడు ఏంటంటే ఎలా తీసుకెళ్ళాడంటే దావీదుని తల వెంట్రుకల్లో ఒక్కడి కూడా నేల రాలి పడకుండా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇలాంటి న్యాయాన్ని విధించే దేవుడు, ఇలాంటి నీతిమంతుడైన దేవుడు, ఇలాంటి న్యాయాధిపతి అయిన దేవుడు ఈరోజు మనం ఆరాధిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ లోకంలో నీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బట్టి నీవు కృంగిపోవద్దు, నీకు జరుగుతున్నటువంటి నష్టాన్ని బట్టి నువ్వు బాధపడొద్దు, కానీ న్యాయం విధించే దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచండి. అందుకని మీరేం చేయాలంటే, ఇలాంటి అభాండాలు మీ మీదకి వచ్చినప్పుడు, లేనిపోని అబద్ధాలు మీ మీదకి వచ్చినప్పుడు, యేసయ్య చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునండి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమవును. అలాగే 7వ కీర్తన చదువుకోండి. కూషు లాంటి నల్లని జీవితం, హృదయం గలవాడు దావీదుని ఎన్ని రకాలుగా హింసించాలనుకున్నా చివరి విజయం దేవుడు ఎవరికి ఇచ్చాడండి? దావీదుకి ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు కూడా అలాంటి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చే దేవుడు, దావీదు పక్షంగా ఉన్న దేవుడు ఈరోజు మన పక్షంగా కూడా ఉన్నాడు. దావీదు వలె మనం కూడా దేవుని చిత్తం నెరవేర్చేటువంటి వ్యక్తులుగా ఉందాం. అందుకని దావీదు అంటాడు, దేవా నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. నిజంగా దావీదుకి కీడు చేయాలంటే, ఎవరికైనా నష్టం కలగజేయాలంటే ఆయనకి భయం. ఎందుకు తెలుసా? ఎవరు చూస్తున్నారు? దేవుడు ఎవరి గురించైనా చెడ్డగా చెప్పాలంటే భయం. ఎందుకంటే ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. అందుకని అంటాడు, నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను నిలవడం నీకు తెలుసు, నేను పండుకోవడం నీకు తెలుసు, అసలు మాట నా నాలుగుకు రాకముందే అది నీకు తెలుసు, అసలు ఆలోచన పుట్టకముందే అది నీకు తెలుసు, నేను ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నానో అన్నీ కూడా చూసే దేవునిగానే ఉన్నావు, కాబట్టి నేను ఈ భయాన్ని కలిగి ఉన్నాను ఆయన అంటాడు. అందుకని గమనించండి, దేవుడు మీకు ఇచ్చిన నోటితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుడిని ఆరాధించండి, దేవుడిని మహిమపరచండి. అంతేగాని ఎక్కడా కూడా మీకు ఎవరో నష్టం కలగజేసినందువల్ల, మీకేదో కీడు కలగజేసినందువల్ల వారి గురించి చెడ్డగా మీరు మాట్లాడకండి, చెడ్డగా ఆలోచించకండి. దేవుణ్ణి బట్టి, దేవుని న్యాయానికి మీ జీవితాలను అప్పగించుకోండి. న్యాయాధిపతి అయిన దేవుడు తగిన కాలంలో మీకు అద్భుతమైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి న్యాయాధిపతి దేవుడిని బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఈ విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒకంత లేచి నిలబడినట్లయితే విన్న దేవుని వాక్యపు వెలుగులో నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మాతో మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు అయినా.